నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. చూడండి ఈ మొక్కలు చక్కగా ఆకులు నిగనిగలాడుతూ ఏ విధమైన లోపం లేకుండా చక్కగా మెరిసిపోతూ కదా మొక్క ఆరోగ్యకరంగా ఉందని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. ఇవి ఎందువల్ల ఇలాగ ఉన్నాయంటే దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ బాగా ఉన్నప్పుడు ఇవి ఇలాగే ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ లోపల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎరువులు వేసినప్పుడు కూడా మొక్క నిగారింపు రాదన్నమాట. అయితే ఈ మైక్రోన్యూట్రియంట్స్ తక్కువ అమౌంట్లో కావాల్సి వచ్చినప్పటికీ కంపల్సరీ ఉండాలి. అవి ఏంటంటే ఐరన్, జింకు, కాపరు, కాల్షియం, బోరాన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, మెగ్నీషియం ఈ విధమైనటువంటి ఇవన్నీ కలిపి మనం ఒక న్యూట్రియంట్ సొల్యూషన్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే పదార్థాలతో మనం చేసుకోవచ్చు. ఇది నేను తయారు చేసింది. దీనికి వేస్ట్ డికంపోజర్ కూడా కావాలి. వేస్ట్ డికంపోజర్ ఎలా తయారు చేయాలో నేను మీకు మొన్న వీడియోలో చెప్పాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు 5 లీటర్ల వేస్ట్ డికంపోజరు. నెక్స్ట్ ఈ ధాన్యాలు 3 రకాలు పప్పులు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉలవ, బొబ్బర్లు ఇట్లా 3 రకాలు తీసుకోండి. అలాగే నూనె గింజలు, నువ్వులు, అవిసెలు, ఆవాలు, వేరుశనగ, సన్ఫ్లవర్ ఇలాంటి వాటిలో ఒక 3 రకాలు తీసుకోండి. నేను ఈ 3 తీసాను: కందిపప్పు, శనగపప్పు, మినపప్పు. అలాగే నూనె గింజలు వచ్చి అవిసె గింజలు, ఆవాలు, నువ్వులు తీసుకున్నాను, నువ్వుపప్పు తీసుకున్నాను. 3-4 తీసుకొచ్చి 3 సరిపోతుంది. ఒక 50 గ్రాములు, 5 కేజీలకి 50 గ్రాములు 50 గ్రాములు తీసుకున్నాను అన్నీ. ఒక 5 కేజీలు నీళ్ళకి 5 కేజీలు వేస్ట్ కంపోజర్. అలాగే ఐరన్ మేకులు కొన్ని, కాపర్ గొట్టం, కాపర్ తీగలు, ఇలాగే కాపర్ ఏది ఉంటే మీ ఇంట్లో ఏది లేకపోతే కాపర్ గ్లాస్ కానీ కాపర్ చెంబు కానీ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ జింకు గొట్టాలు. ఈ జింకు గొట్టాలు ఎలాగంటే మనం వాడి పాడేసి బ్యాటరీలు ఉంటాయి కదా, ఆ బ్యాటరీల నుంచి జింకు గొట్టాలు తయారు చేసుకోవచ్చు. నేను ఒక చిన్న వీడియో క్లిప్ పెడుతున్నాను చూడండి. జింకుని పాడేసి బ్యాటరీల నుంచి ఎలా తయారు చేయవచ్చు. పెద్ద బ్యాటరీలు, చిన్న బ్యాటరీలు అన్నింటిలో కూడా ఈ జింకు గొట్టాలు ఉంటాయి. అంటే మనం రేడియోలో ఉపయోగించుకునే ట్రాన్సిస్టర్ లాంటి బ్యాటరీలు అనమాట. ఇలాంటి బ్యాటరీలు తీసుకుని దానికి పైన పొర ఉంటుంది, ప్లాస్టిక్ పొర కానీ మెటల్ పొర కానీ ఉంటుంది. ఆ పొర తీసేయండి. తీసేసిన తర్వాత లోన జింక్ గొట్టం కనిపిస్తుంటుంది మనకి ఈజీగా. అయితే దీని లోపల పౌడర్ లాంటిది ఉంటుంది. ఆ పౌడర్ కూడా తీసేయాలి కాబట్టి ఈ 2 వైపులా మూతని హ్యాక్సా బ్లేడ్తో కట్ చేసి ఆ మూతలు తీసేసి లోనున్న పౌడర్ అంతటి మనం మేగుతో పొడిస్తే వచ్చేసిన తర్వాత గొట్టం మిగులుతుంది. ఆ గొట్టాన్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో పౌడర్ అంతా పోతుంది. అది జింకు గొట్టం అంటారు దాన్ని. ఇలాంటి 2-3 గొట్టాలు చేసి ఉంచుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇవి. ఈ గొట్టాలు ఆ పౌడర్ అంతా తీసాక ఈ విధంగా తయారవుతాయి చూడండి. దీనికి 2 వైపులా ప్లేట్లు లాంటివి ఉంటాయి కదా బ్యాటరీకి, ఆ ప్లేట్లు తీసేసి మధ్యలో ఉన్న పౌడర్ అంతా శుభ్రంగా తీసేయాలన్నమాట. తీసేస్తే ఈ గొట్టం చూసారు కదా ఈ విధంగా తయారవుతుంది. ఇలాంటి నేను 2 తీస్తున్నాను. 5 లీటర్లకి 2 సరిపోతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఇలాగ పౌడర్ కింద చేసుకున్నాం. 6 రకాల పౌడర్లు అయినాయి. ఏమంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, మాలిబ్డినం, బోరాన్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు వీటికి మెటల్, కాపరు, అలాగే ఐరన్ మేకులు, ఐరన్ ఏది ఉంటే అది మీ దగ్గర, ఐరన్ది కానీ కాపర్ కానీ, ఐరన్, కాపరు, జింకు కంటే బ్యాటరీ గొట్టాలు 2 వేసాను నేను, సరిపోతాయి. ఇవన్నీ కలిపి ఏం చేస్తామంటే ఒక 5 లీటర్ల వేస్ట్ డికంపోజర్ ద్రావణం మనం తయారు చేసుకున్నదే, అందులో 5 లీటర్లు తీసుకుని 5 లీటర్లో ఇవి వేయాలన్నమాట. ఇవన్నీ కలిపేయాలి. ఈ కలిపేయడం వల్ల ఏంటంటే వేస్ట్ డికంపోజర్కి ఒక గుణం ఉంది. దాంట్లో ఏదన్నా వేస్తే దాన్ని కరగబెట్టుకుంటుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో ఉన్న పదార్థాలని అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది వేస్ట్ డికంపోజర్లో. కాబట్టి ఇవన్నీ ఇందులో వేసేసి మనం దీన్ని ఫస్ట్ టైం బాగా ఒక 5 నిమిషాల సేపు అలా కలపాలన్నమాట. కర్ర పుల్లతో కానీ ప్లాస్టిక్ పుల్లతో కానీ కలపాలి. మెటల్ ఐరన్ అయితే ఉపయోగించవచ్చు. ఐరన్, కాపరు, జింకు అలాంటివి ఉపయోగించుకోవచ్చు దీంట్లో, ఎందుకంటే అవి కూడా మెల్ట్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు చేసి కలిపేసి దాన్ని ఒక పక్కన పెట్టేసి పైన గుడ్డ మూత పెట్టేసేయండి. అంటే కొంచెం గాలి తగిలే విధంగా గుడ్డ మూత పెట్టేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే 24 గంటలు అలాగ ఉంచేసి మర్నాడు పొద్దుటే ఓపెన్ చేస్తే చాలా వరకు కరిగి ఉంటాయి పదార్థాలు. దీన్ని మళ్ళీ ఒకసారి పొల్లముక్క పెట్టి బాగా తిప్పండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలాగా ప్రతిరోజు కూడా పొద్దుట సాయంత్రం మూత తీసి బాగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మెటల్, నెక్స్ట్ పోషకాలు ఈ వేస్ట్ డికంపోజర్ ద్రావణంలో బాగా కరుగుతాయి. ఈ కరిగినటువంటి ద్రావణాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలంటే కనీసం 10 రోజులు పొద్దుట సాయంత్రం ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి ఇందులో వర్షం నీరు పడకుండా చూసుకోండి, ఎండ తగలకుండా ఒక చల్లటి ప్రదేశంలో పెట్టుకోండి.
ఈ విధంగా ప్రతిరోజు కలిపి 10వ రోజుని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 10 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి కుడి చేతేపు కలపాలా ఎడం చేతేపు కలపాలా అనేది పెట్టకుండా కలిపితే కలుస్తుంది అంతే. దానికి మళ్ళీ కుడి చేయి ఎడం చెయ్యి లేదు. నేను కుడి చేతితో కెమెరా పట్టుకుని ఎడం చేతితో కలుపుతున్నాను కాబట్టి ఇలాగ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఏ వైజ్ అయినా తెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేయండి. ఒక మంచి పాత్ర తీసుకుని ప్లాస్టిక్ది దాంట్లోకి దీన్ని శుభ్రంగా ఫిల్టర్ చేయండి. గుడ్డ పెట్టి వడగట్టండి. వడగట్టిన తర్వాత దీన్ని అలాగే 2-3 సార్లు వడకెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ బయట ఉండిపోయి కేవలం లిక్విడ్ మాత్రం మనకు వస్తుంది. ఆ లిక్విడ్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అంటే ఐరన్ ఉంటుంది, జింక్, కాపర్ ఉంటుంది, కాల్షియం, బోరాన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, మెగ్నీషియం అన్నిట్లో కలిపి ఒక సూపర్ ఎన్రిచ్డ్ మైక్రోన్యూట్రియంట్ సొల్యూషన్ మనకి తయారైనట్టే. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. 2-3 నెలల వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. ఒక చల్లటి ప్రదేశంలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది చూద్దాం. మనకు కావాల్సినంత తీసుకోండి. ఎన్ని మొక్కలు ఉన్నాయి దానికి సరిపడా. అంటే మీరు 1 లీటర్ తీసుకున్నారనుకోండి, దీన్ని మట్టిలో వేయచ్చు. చూడండి మిగిలిపోయింది ఉంది కదా, ఈ మిగిలిపోయిన దాంట్లో ఐరన్, కాపర్, జింకు తీసేసి కడిగేసి దాచుకోండి. నెక్స్ట్ టైం తయారు చేసుకొని మళ్ళీ ఇవే వాడుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా ఉంటుంది. అండ్ ఈ పొడి ఉంది కదా, ఈ పొడిని అంతా సరే మొక్కల్లో మట్టిలో కప్పేయండి, మట్టిలో వేసేసుకోండి. లేకపోతే కంపోస్ట్ బిన్లో కూడా వేసేసుకోవచ్చు. ఆ పౌడర్ అంతా కూడా వేస్టేజ్ పాడేయక్కర్లేదు. అందులో కూడా కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, అలా వేసుకోవచ్చు. ఏమండి ఇప్పుడు ఈ లిక్విడ్ మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం అనుకున్నాం కదా. దీన్ని మొక్కలు మట్టిలో వేయచ్చు, లేకపోతే మొక్కలపైన స్ప్రే చేయొచ్చు. మట్టిలో వేయటానికి ఎలా తీసుకోవాలంటే 1 లీటరు ఈ మైక్రోన్యూట్రియంట్ ద్రావణాన్ని తీసుకుని దీంట్లో 5 లీటర్ల నీరు కలిపి మట్టిలో పోసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ విధంగా కలిపేసుకోవడం, దాన్ని మట్టిలోనే డైరెక్ట్గా మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి మైక్రోన్యూట్రియంట్స్ మొక్కకు కావాల్సినటువంటి అన్నీ కూడా బాగా అందుతాయి. ఇంకొక పద్ధతి ఏంటంటే దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రే చేయడం వల్ల కూడా డైరెక్ట్గా ఆకుల ద్వారా ఈ న్యూట్రియంట్స్ అందుతాయి. దీంట్లో ఏంటంటే 1 లీటర్కి 10 లీటర్ల నీరు కలపవలసి ఉంటుంది. దాంట్లో అయితే 5 లీటర్లు, ఈ స్ప్రేకి అయితే 10 లీటర్ల నీరు కలుపుకోవచ్చు. బాగా డైల్యూట్ చేయాలి. డైరెక్ట్ ఆకుల మీద వేస్తున్నాం కదా, అందుగురని చెప్పేసి. ఇలాగ మీరు స్ప్రే అయితే ప్రతి 20 రోజులకు ఒకసారి చేసుకోండి. లేదా నేలకైతే కనీసం 30-40 రోజుల మధ్యలో ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది మట్టికి. ఈ విధంగా మైక్రోన్యూట్రియంట్స్ ఇంట్లోనే చేసుకిచ్చుకుంటే మొక్కలు చక్కగా నెగనెగలాడుతూ ఏ విధమైన పోషక లోపాలు లేకుండా మొక్క ఎదుగుదలకు బాగుంటుంది. చూడడానికి అందంగా కనిపిస్తాయి. మంచి దిగుబడి కూడా ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. చూడండి నేను వాడతాను. ఈ మొక్కలు చాలా బాగా ఆకులు మెయిన్ మీకు ఆకులను బట్టి జబ్బు చెప్పేయచ్చు. మొక్క యొక్క జబ్బు ఆకులు నిగనిగలేడితే ఎలా ఉన్నాయంటే చాలా హెల్తీగా ఉన్నట్లు లెక్క. ఈ విధంగా మీరు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. 10 మందికి తెలుస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే నా ఛానల్ చూస్తుంటే కొత్తగా దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.